సో కేరళలో మలయాళం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో అండ్ డైరెక్టర్ మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ట్రైలర్ లో ప్రభాస్ గారికి ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్నారు. త్రూ అవుట్ సినిమా అంతా ఉంటారు. అంటే ఫ్రెండ్షిప్ బాండ్ మీద వస్తున్నటువంటి సినిమా ఇది. చాలా క్లియర్ కట్ గా ట్రైలర్ లో ప్రశాంత్ నీల్ గారు చూపించేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కేరళలో #1 స్టార్, వన్ ఆఫ్ ది #1 స్టార్ కాబట్టి సో ఆయన ఏరియాలో, ఆయన ఎరీనాలో కేరళలో ఈ సినిమా బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. 10,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఎప్పుడైతే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే 10,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవడం అంటే ఆయనకి ముఖ్యంగా కేరళలో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ కేరళలో ప్రభాస్ గారికి కూడా అభిమానులు ఉంటారు. కాకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఓన్ కేరళ ఇండస్ట్రీ కాబట్టి సో ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఆతృతగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. సో ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేసి ఉంటారో అని చెప్పేసి అవతల పృథ్వీరాజ్ సుకుమారన్ గారి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ సినిమా అయితే కేరళలో బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. సో కేరళకి సంబంధించినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ గారి అభిమానులు, కేజీఎఫ్ ని ఇష్టపడే అభిమానులు అందరూ కూడా మలయాళం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా కేరళలో అయితే బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయాయని చెప్పేసి అనుకోవాలి. సో 10,000 టికెట్లు అప్పుడే అయిపోవడం అనేది పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యొక్క క్రేజ్ ని ఎంత ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు కేరళలో. సో ఖచ్చితంగా సలార్ అనేటువంటి సినిమా ఓన్లీ కేరళలోనే కాకుండా తమిళనాడు, తెలుగు, అటు చూస్తే నార్త్, ఇటు చూస్తే ఓవర్సీస్, ప్రతి ఒక్క అంటే వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్క ఏరియాలో ఓపెనింగ్ డే ఎంత క్రియేట్ చేస్తుంది, రికార్డు ఎంత నెంబర్ పెడుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క సలార్ యొక్క బాక్స్ ఆఫీస్ నెంబర్ల గురించే డిస్కషన్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మరి ఆ అవతల పక్క చూస్తే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా సినిమా టికెట్లు కొని ఆయన కూడా 10,116 రూపాయలు పెట్టి టికెట్ కొని సలార్ సినిమా చూసేందుకు కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారు. సో ఇంత ఎక్స్పెక్టేషన్స్ నడుమ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసినటువంటి సలార్ డిసెంబర్ 22న మన ముందుకు వచ్చేనుంది.